జై సీతారాం. నేను మన దశకం 16లో ఉండిన 4th శ్లోకాలో ఉండి మనం అనుభవించుతా. సెపేర్ భట్టత్రి సెపేర్ అథ దావెనః త్వం భ్రాతృమాన్ మీరు రెండు గోరం అదవున్నారా నీ నారాయణన్ని మోక్ష ధర్మం అనవాచరన్ మోక్ష ధర్మంన మీరిద్దరు ఫాలో సేతాని దానిపో ఉపదిశన్నపి అందరూ ఉపదేశంని మీరు ఇచ్చారు. ఎక్కడ పెట్టి బద్రికాశ్రమం అద్య వాత్సీహి బద్రికాశ్రమం బద్రీనాథ్లో ఉండు మీరిద్దరు ఇది సేతాంసారు. అత శక్ర అప్పుడు శక్ర అంటే మన ఇంద్రుని ఏం చేశారు, తే శమతపోబల నిస్సహాత్మ మీ ఇద్దరోడ ఆ శమహ నుంచి చేసిన ఈ తపోబలను చూసి తనకు కొంచెం ఆ నెరడలు ఉండవుతుంది. హీ ఫీల్స్ జెల్లస్. సో ఆ జెల్లస్ ఫీల్స్ చేసి తను ఏం చేశారు, మారం దివ్యాంగ నా పరివ్రతం. మారం అంటే కామదేవర్ని దివ్యాంగనా పరివృతం అంటే ఈ దేవ స్త్రీలు ఉంటాయి, అప్సర స్త్రీలు, వాళ్ళని ప్రజిగాయ వాళ్ళని పెట్టి అంపిస్తున్నారు. వాళ్ళు వచ్చి ఏం చేశారు, 5వ శ్లోకాలో మెన్షన్ చేశారు కామన్ ఏం చేశారు, ఆ సిచ్యువేషన్ చుట్టుండే సూళ్ళనే చూసంటే వసంత మలయానిల బంధుశాలి అనేరు. వసంత ఆ స్ప్రింగ్ సీజన్ మాదిరి ఆకి మలయా అనే గాలి లైట్ వీస్ ఇక్కడ వికసద విలాసైహి ఆ చుట్టుండే మూమెంట్ ఎట్ట చేశారంటే అట్నే రమణీయంగా ఆకి కాంతాత్ కటాక్ష వివిషికైహి అనేరు. అక్కడ ఉండే ఆ దేవ స్త్రీలన్నీ వచ్చిండారే వాళ్ళు ఏం చేశారు, తన కన్నుతోటి తనోட పార్వేతో వాళ్ళ మీద అంబు వీసేరుట. అది ఎట్ట వీసారు, ముహుహు తిరిగి విద్యంచ తిరిగి కొట్నాలో త్వాం అకంపం ఉదీక్ష్య మీరు ఇంతివుడ దాన పొర్తే పడల. హీ నెవర్ బాదర్డ్ అబౌట్ ఇట్ అట్ ఆల్. భగవాన్ దీన ఏం కంఠోలా అనంగాటే భీరుహు ఇంద్రరు వెరుఫు అనేది వచ్చింత వెరు వచ్చి తను ములిచేది చూసి అప్పుడు భగవాన్ అనేరుట వాన్న చూసి అథ మృదుహాస బాజా త్వయా మీరేం చేశారు ఒక చిన్న స్మైల్తో 6వ శ్లోకాలు అనేరు. హే అంగజ అనేరు, హే కామదేవరే వసంత సురాంగన వహభీత్యా అలం నువ్వు ఎన్ని వసంతను అంపు లేకపోతే ఈ దేవస్త్రీలను అంపినాలో నీకు కానీ ఇది పెద్దగా ఉన్నా అని చెప్పి ఇంద్రుడితో చెప్పారు. ఓ ఇవాళ నావోడ మనసులోండి వచ్చేదాన నువ్వు చూడు అనేరు. దాననే మన్మానసం జుషధ్వం. 7వ శ్లోకాల భట్టత్రి అనేరు, హే గురువాయూరప్ప నువ్వు నీ మనసనాల ఉరువవిన ఆ పని పెన్గల్ ఆ స్త్రీలు వచ్చి ఇట నడిసి వచ్చేప్పుడే వాళ్ళు ఒంటిలోండి వచ్చిన స్మెల్న ముహందు చూసే ఆ మన్మద నవని అందరూ అక్కడ ఉండిన సుత్తునుండే దేవ స్త్రీలన్నీ సరిగా వాళ్ళందరూ అట్నే మోహించిపోయి ఉండారు. దాననే చెప్పారు ఆ తండోడ దాని ఎట్ట ఉరువాకినారు భగవాన్ అంటే తన్నోడ తొడలుండే ఆ అప్సర స్త్రీన దోరు ఉరువవిన అంటే అదే ఊర్వశి అనేది. భగవానోడ తొడలొండి వచ్చింది అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. అది వచ్చి మన భాగవతంలోనే చూడవచ్చు, దానిపో దేవి భాగవతం అన్నిలో చూడవచ్చు. భగవాన్ ఏం చేశారు, ఈ ఊర్వశిన అట్నే ఇంద్రన్ గిఫ్ట్ ఇచ్చిన్నారు. ఇది తీసిన ఇంద్రన్ అట్నే సిగ్గుపడి అట్నే దాననే అనేరు త్రపయాయేవ జగృహు సిగ్గుపడుకుంటాని ఊర్వశిన తన ఏత్కుంటున్నారు అనేరు. அடுத்தது 8வது శ్లోకాలో చెప్పారు దృష్టూర్వశీం ఇట్ట ఊర్వశీన సూతాని తవ కథాంచ నిశమ్య శక్ర మీయోడ కథలన్నిన విన్న ఆ ఇంద్ర పర్యాకులో జని తన కొంచెం వెక్కం పడుకుంటా ఉన్నాలో భవన్ మహిమావమర్షాత్ తనహానే ఆ సిగ్గుపడి తన ఉనరేటచ్చ మనది ఏం చేసాము అని చెప్పి. அடுத்தது భట్టత్రి అనేరు ఏవం ప్రశాంత రమణీయ తరావతారాత్ ఇటువంటి ఇంత బ్యూటిఫుల్గా ఇంత కామ్గా అవతరించిన నువ్వు దీనా మించి ఈ అవతారోహణ మించి అని ఈ పదం వద్దొద్దు ముఖ్యం. కడేసి లైన్స్ త్వత్ అధికో హే వరద
కృష్ణతనుస్త్వమేవ దీనా ఇంకా ఓవర్ బ్యూటిఫుల్లే నీయోడ కృష్ణావతారం దాన నేను ఏమన్సి చెప్పుందు అని చెప్పి భట్టత్రి చెప్పారు. దీంతో నేండోడ కట్ట మనం ముడుచుంటా మేర్కొండ 9th and 10th శ్లోకాలు ఏమన్నారు అనేది రేపటి అనుభవించుతా. జై సీతారాం.